హలో అండి. వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. ఏంటమ్మా నువ్వు కాఫీ తాగకుండా కాఫీ విత్ కృష్ణప్రియ అంటున్నారా? ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, కాఫీ నేను కాదు తాగాల్సింది. మీరు కాఫీ తాగుతూ నా వీడియోస్ చూడాలి. అది పాయింట్. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే క్వాంటమ్ టెక్నాలజీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఏంటమ్మా అసలు ఇదంతా క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, ఏఐ అంటున్నారు, కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ అది ఇది అంటున్నారు. అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏంటంటే అండి, ఇదివరకటి రోజుల్లో మనకి కంప్యూటర్స్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఎంఎస్ డాస్లు అవన్నీ వచ్చినప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు కంప్యూటర్ చిప్, సిలికాన్ చిప్ అనే దాంతోటి 0, 1 అనే వాటితోటి ఆ నెంబర్స్ తోటి కంప్యూటింగ్ అంతా ఆధారపడి ఉండేది. ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్లు చాలా టైం పట్టేది. చాలా పెద్ద ప్రాసెస్. నెమ్మదిగా ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అన్నమాట. అండ్ కంప్యూటర్లు కూడా బుడ్డిగా అయిపోతున్నాయి. ఇదివరకు ఇంత పెద్ద ఉండేవి, అది చిన్న చిన్న వాటిలో కూడా కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి. వెహికల్స్లో వస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి, వాట్ నాట్ అన్నిట్లోనూ కంప్యూటర్సేనండి. ప్రతి ఒక్కటి కంప్యూటర్సే చేసేస్తున్నాయి. అయితే అదొక ఎత్తు అయితే, ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటేనండి, దానికన్నా ఇదిగా చాలా మైన్యూట్ లెవెల్లో, అంటే ఎలక్ట్రాన్స్ లెవెల్లో అవి ఒకదానికొకటి మాట్లాడేసుకుని ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ప్రతి టాస్క్ని దానికి ఎన్నో వేల రెట్లు ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ల వలన ఇది మన అమరావతిలో పెట్టడం వలన ఏం జరుగుతుందమ్మా అంటున్నారా? అసలు ఇంతవరకు దేశంలో చాలా రాష్ట్రాలలో లైక్ ఐఐటీలు ఇట్లాంటివన్నీ, రిసెర్చ్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఓన్ చేసుకుని అది అంటే ఇది నెక్స్ట్ జెన్ అనమాట. అంటే ఇది వరకు కంప్యూటర్స్ ఐటీ విప్లవం ఎలాగో ఇది క్వాంటమ్ విప్లవం అనేది నెక్స్ట్ జనరేషన్ విప్లవం అనమాట. ఇది అసలు ఒక ఒక రూపురేఖల్ని కంప్లీట్గా మార్చేస్తుంది కంప్యూటింగ్ విషయంలో. అయితే దీన్ని అందరూ చేయాలని స్టార్ట్ చేశారండి. కానీ మనకున్న అదృష్టం ఏంటంటేనండి, మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. దాన్ని స్టేట్ లెవెల్లో, అంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ చేయటం వేరు, ఒక స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేసుకుంటే అసలు దాని పద్ధతి, అంటే అది ఎంత తొందరగా మనం ఏర్పరచొచ్చు, దానికి సపోర్ట్ సిస్టమ్ ఎలా పెట్టచ్చు అనే దాంట్లో కంప్లీట్గా వేరే థింగ్ వచ్చేస్తుందండి. అట్లా ఒక స్టేట్ డ్రివెన్ దానిలాగా క్వాంటమ్ టెక్నాలజీని తీసుకున్నారు బాబు గారు. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ వలన జాబ్లు ఎలా వస్తాయమ్మా, అసలు ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏమైందండి, దాన్ని ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు ఉన్నారు, దాన్ని టెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఏంటిది అది సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, దాన్ని అంతా హ్యాక్ చేయకుండా చేయడానికి. ఇలా అక్కడ ఎలా ఉందో కంప్యూటింగ్లో ఎలా ఉందో అలాగే క్వాంటమ్ టెక్నాలజీలో కూడా ఏదో ఊరికే అలా కంప్యూటర్ తీసుకెళ్ళిపోయి క్వాంటమ్ వ్యాలీలో పెట్టాం కానీ అయిపోదండి. దాన్ని మెయింటైన్ చేయటానికి సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలి, హార్డ్వేర్ వాళ్ళు కావాలి. దాన్ని అంటే ఇప్పుడు అదొక పెద్ద కంప్యూటర్ అనమాట. దానికి విపరీతమైన వేడి జనరేట్ చేస్తుందండి, దానికి విపరీతమైన సౌండ్ వస్తుంది. అయితే ఈ వేడిని కూల్ చేయడానికి, ఆ సిస్టమ్ని కూల్ చేయడానికి క్రయోజెనిక్ కూలింగ్ సిస్టమ్ దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. ఇగో ఇన్ని రకాలుగా దాన్ని ఇచ్చేయాలి. అయితే దాంతోపాటు ఓకే అది వచ్చేసింది, పెట్టేశారు, అంతా అయిపోయింది. మరి ఇవన్నీ చేసేవాళ్ళు ఎట్లా వస్తారమ్మా? మన రాష్ట్రంలో ఆల్రెడీ మేక్ చేసేసేసి వాళ్ళందరూ రెడీమేడ్గా లేరు కదా అంటారా? అదేనండి అసలు పాయింట్. అంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది పెట్టి దానికి సపోర్ట్ సిస్టమ్గా వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇలాంటి వాటిల్లో
టెక్ హబ్‌లు అంటే దానికి సంబంధించిన క్రూని ఆ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని డెవలప్ చేయటానికి మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద టెక్ సెంటర్స్ పెట్టాల్సొస్తది. స్కిల్ సెంటర్స్ పెట్టాల్సొస్తది. అవి పెడతారు. అవి పెట్టిన తర్వాత మన యువతని దాంట్లో ట్రైన్ చేసి నైపుణ్యం సంపాదించేటట్టు చేస్తారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పడతది. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి దాంట్లో ఉపాధి కల్పిస్తారు. అంటే మన యువత నెక్స్ట్ జనరేషన్ యువతకి ఒక 20-30 ఇయర్స్ సెట్ అనమాట. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే బడ్డింగ్ అవుతుందండి. అంటే ఇది ఇంకా చాలా జనరేషన్స్ అండ్ జనరేషన్స్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద బతికేయచ్చండి. అలాంటి బడ్డింగ్ టెక్నాలజీని మన విజనరీ గారు ఇప్పుడే పట్టేసుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ చేస్తున్నారు చూడండి. అదండి గ్రేట్‌నెస్. అయితే సరే ఇది అంతా బానే ఉంది. యువతను తయారు చేస్తారు, ఉపాధి కల్పిస్తారు. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ వలన మన రెగ్యులర్ అంటే సాదాసీదా జీవితంలో ఎలా ఉపయోగపడుతుందమ్మా? దీన్ని అసలు మనం ఎందుకు చేయాలి? అసలు ఎందుకు ఇది అవ్వాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక ఫార్మసీ కంపెనీ ఉందండి. దాంట్లో ఒక మందు తయారు చేయాలండి. ఒక ప్రోటోటైప్ తయారవుతుంది వ్యాక్సిన్‌కి. దాన్ని మాన్యుయల్‌గా తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్దండి. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీలో దాన్ని తీసుకెళ్ళి గనక ఆ కోడింగ్‌ని తీసుకెళ్ళి గనక దానిలో పెడితే దానికి ఏఐ తోటి అంటే కృత్రిమ మేధతోటి దానికి సంబంధించిన ఇంకేమున్నాయి అనేది అంతా టక అయిపోద్దండి. దానివలన మొన్న వచ్చిన కరోనా లాంటి వాటికి వ్యాక్సినేషన్స్ లేకపోతే మందులు లేకపోతే ఇప్పుడు డయాబెటీస్‌తో ఉన్నోళ్ళకి లేకపోతే ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేకపోతే ఇంకొకళ్ళకి ఈ మెడిసిన్స్ అనేది కానీ అసలు ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది దాని రూపురేఖలు మారిపోతాయండి క్వాంటమ్ టెక్నాలజీ. ఇదొక్కటే కాదండి. ఇప్పుడు ఆటోమొబైల్ టెక్నాలజీలో అంటే ఒక కారుని తయారు చేయడానికి చాలా రోజులు పట్టేది అది చాలా ఫాస్ట్‌గా రోబోటిక్స్ తోటి క్వాంటమ్ టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా ఫాస్ట్‌గా చేయగలుగుతారండి. కారులో ఉండే టెక్నాలజీ, సేఫ్టీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయండి. ఇదొక్కటే కాదండి. ఇప్పుడు సామాన్యమైన రైతులు మన రైతన్నలు పెట్టుబడి పెడతారు పాపము. దానికి వచ్చే దిగుబడి తగ్గిపోతుంది. పురుగు మందులు వాడాల్సొస్తది. ఎందుకంటే క్రిమికీటకాలు ఉంటాయి వీటన్నిటి మూలాన. ఇప్పుడు మనకి మొన్న బాబుగారు ఎలా అయితే గనుక డ్రోన్ టెక్నాలజీని పెట్టి స్టార్ట్ చేశారో, అలాగే ఈ వ్యవసాయంలో కూడా క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి అస్సల వెదర్‌ని అంతా ఎలా ఉంది అనేది క్లైమేట్ చేంజెస్ అన్నిటిని ప్రెడిక్ట్ చేసి క్వాంటమ్ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఏ పంటలేస్తే దిగుబడొస్తది మన ఎన్విరాన్మెంట్‌కి అనేది కూడా వస్తదండి. ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు ఎన్నో రకాలండి. అయితే దీని వలన ఎలా అంటేనండి ప్రతి ఒక్క విషయంలోనూ మనం అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతామండి. అంటే మన మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా చాలా వృద్ధి చెందుతాయండి. అదండి అర్థమైందా క్వాంటమ్ టెక్నాలజీ? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈరోజు జరిగిందా? ఒక చేపల దుకాణం పెట్టామా? లేకపోతే ఇంకోటి చేశామా? అని ఇదివరకటి ప్రభుత్వం ఆలోచించిన తీరు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారితో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఆలోచన విధానంలో తేడాని మీరు గమనిస్తే గనక రేపు 10 తరాలు బాగుండాలి అనే ఆలోచన విధానము చంద్రబాబు నాయుడు గారిదండి. ఇలా క్వాంటమ్ టెక్నాలజీ లాంటి దాన్ని వరల్డ్‌లోనే చాలా చాలా తక్కువ ఒక 20 కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. దానిలో మన ఇండియాను కూడా ముందుకు నడిపించడంలో మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్ నుంచి పడుతున్నందుకు మనం ఒక ఆంధ్రులుగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలండి. అది ఓకేనా అండి? మీరు అర్థం చేసుకుంటారని రేపటి భవిష్యత్ తరాలకు గురించి ఆలోచించే నాయకుడిని ఎన్నుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. బై దెన్.